హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు బ్లౌజ్ సైడ్ జాయింటింగ్ ఏ విధంగా వేయాలో చూద్దాం. చూడండి, బ్యాక్ పార్ట్ తీసుకొని సగానికి ఫోల్డ్ చేసి కొలత బ్లౌజ్ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి ఫస్ట్ ఒకటి ఎక్కడుందో అక్కడి వరకు ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి సైడ్ వేసుకోవాలి. సేమ్ ఉక్స్ పట్టి సైడ్ ఆ విధంగా పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా ఈక్వల్గా పెడుతూ కొలత బ్లౌజ్ తీసుకొని ఎక్కడి వరకు అయితే ఫస్ట్ కుట్టుందో అక్కడి వరకు ఒక మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ ఆర్మ్ లూజ్ కూడా ఫస్ట్ కుట్టు ఎక్కడ ఉందో అక్కడి వరకు ఒక మార్కింగ్ అయితే వేసుకొని ఈ 3 డాట్లను కలుపుతూ ఒక లైన్ అయితే వేయండి. స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఈ విధంగా మనం లైన్ వేసినట్టయితే కుట్టు అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఫిట్టింగ్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ విధంగా కుట్టు అనేది నిదానంగా కుట్టుకుంటూ రావాలి. ఖర్చులన్నీ పైకి ఉండే విధంగా మనం కుడుతూ రావాలి. అట్లా 3-4 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. రబ్ చేయాలి, కంపల్సరీగా రబ్ చేయాలి, లేకపోతే కుట్లు అనేది విడిపోతాయి. తర్వాత ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఖర్చు అనేది బయటకు కనిపించకుండా ఈక్వల్గా కట్ చేసుకొని చివరను ఒక కుట్టు వేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా చివరను ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కాజాపట్టి సైడ్ మనం కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ అనేది ఈక్వల్గా పెడుతూ ఎక్కడి వరకు అయితే ఫస్ట్ కుట్టుందో అక్కడి వరకు మార్కింగ్. నెక్స్ట్ ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కుట్టు వరకు మనం మార్కింగ్ ఈ విధంగా పెట్టుకొని నెక్స్ట్ కాజాపట్టి 3 ఈక్వల్గా కలుపుతూ మనం ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఉక్స్ పట్టి పెట్టినా కాజాపట్టి పెట్టి ఈ విధంగా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది మెథడ్. ఒకసారి ట్రై చేసి చూడండి. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా ఫిట్టింగ్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్గా కుదురుతుంది. ఈ విధంగా 3-4 స్టిచెస్ వేస్తే సరిపోతుంది. ఈక్వల్గా కట్ చేస్తూ లాస్ట్కు ఒక స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది.